సో ఫ్రెండ్స్, రీసెంట్గా లవ్ మీ అనే సినిమా అయితే రిలీజ్ అయింది. సో ఇది దిల్ రాజు ప్రొడక్షన్లో అయితే రిలీజ్ అయింది ఈ మూవీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే, హారర్ కాదు, హారర్ థ్రిల్లర్లు కాదు, హారర్ క్రింజ్ మూవీలా అనిపించింది నాకైతే. అండ్ ఈ మూవీ అయితే దిల్ రాజు గారు మరో మూవీని అయితే డామినేట్ చేసింది. మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది కదా, గీతాంజలి మళ్ళీ వచ్చిందని. ఆ మూవీని డామినేట్ చేసే విధంగా క్రింజ్ సీన్స్ అయితే యాడ్ చేసి వదిలారనమాట. ఫస్ట్ హాఫ్ ఓకే, పర్వాలేదు అన్నట్టే ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం రాడ్ భయ్యా, నిజంగా. అసలు అది థ్రిల్లరో, సస్పెన్సో, లేకపోతే ఆ హారరో, అసలు ఏందో నాకు అర్థమే కాలేదు. సెకండ్ హాఫ్ మొత్తం అలా ర్యాండమ్గా 4-5 సీన్లు వచ్చేస్తూ ఉంటాయి. అసలు మనకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. అసలు ఏం అర్థం కాదు, అసలు ఈ సినిమాకి ఎందుకు వచ్చామరా అన్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంత దరిద్రంగా అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్ తప్ప ఇంక మిగతావేవి అంత ఇంపార్టెంట్ లాగా అనిపించలేదు నాకైతే. స్టోరీ విషయానికి వచ్చేస్తే, మన హీరోకి అడ్వెంచర్స్ చేయడం బాగా ఇష్టం. అలాగే ఓ దయ్యం ఉన్న ప్లేస్కి వెళ్ళి అడ్వెంచర్ చేద్దాం అనుకుంటాడు. సో క్లైమాక్స్లో ఏమైందో మనకు అర్థమైపోద్ది. అండ్ ఇక మీకు నచ్చుతుందా అంటే, హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు కొంచెం నచ్చొచ్చు. కానీ సస్పెన్స్, థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళకు అస్సలు అటు సైడ్ థియేటర్ జోలికి కూడా వెళ్ళకండి. అంత దరిద్రంగా ఉంటుంది మూవీ అయితే. ఓకే, మూవీలో ప్రొడక్షన్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే పర్వాలేదు అన్నట్టే ఉంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బాగా రాలేదు. అండ్ బీజిఎం విషయానికి వచ్చేసి బీజిఎం చాలా బాగుంది. అండ్ పాటలు కూడా 2 బాగున్నాయి. ఇంకా మిగతావేవి అంత బాగోలేవు. క్వాలిటీ విషయానికి వచ్చేస్తే పర్వాలేదు. అండ్ ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే, హీరో యాక్టింగ్ అస్సలు బాగాలేదు. ఇంకా కొంచెం బాగా చేయాల్సింది యాక్టింగు. అండ్ వైష్ణవి క్యారెక్టర్ అయితే బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళ వాళ్ళ రోల్స్ని బాగానే చేశారు. అండ్ నాకు ఫ్రెండ్స్, ఈ మూవీ చూసాక ఇంతే అనిపించింది. సో ఈ మూవీకి అయితే నేను 5కి 2.5 రేటింగ్ ఇస్తాను.